ఎవరు ఎవరు ఇప్పటివరకి పెద్ద గురువులు లక్షల మంది వాళ్ళ దగ్గరికి వెళ్తారు అనేలాంటి వాళ్ళు నుంచి పొందలేని ఆన్సర్లు నా దగ్గర నుంచి పొందుతున్నామని చెప్తున్నారు ఒక పక్క. చెప్తూ కూడా అలా థియరికల్‌గా ఆన్సర్ పొందుతున్నారు గానీ ప్రాక్టికల్‌గా నిలవట్లేదు. అలాంటప్పుడు ఇంకా ఇంత శ్రమ వేస్ట్ కదా అనిపిస్తది అప్పుడప్పుడు. ఉదాహరణకి అదే మొన్న చెప్పాను. నిన్న అడిగారు మరలా. నొప్పుల్ని ఎలా మాయం జేసుకోవచ్చు? ధ్యానంలో నిమగ్నం పూర్తిగా అయిపోయిన తర్వాత, శరీరం తేలికైపోయిన తర్వాత, దైవ స్పృహలో ఉన్నప్పుడు, అప్పుడు అన్నీ జరుగుతాయి. ఒక నొప్పులే గాదు, ఒక మనసు తేలికైపోవటము, హాయిగా విశ్రాంతిగా మారిపోవటము, అన్నీ ఏవైతే మనకు అడ్డంగా ఉంటామో మానసికంగా, శారీరకంగా అన్నీ దానిలోనే పోతాయన్నమాట. ఇది ఎలా అయిపోద్ది, అదే ఎలా అయిపోద్ది అని ఒక్కొక్క దాన్ని విడివిడిగా అడగవసరలా. ఆ ధ్యాన స్థాయిలో మంచి స్థితికి